నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే ప్రభాకర్ యాదవ్ గారి 40 ఎకరాల గోల్డెన్ మ్యాంగో ఫామ్ దగ్గర అవుతున్నాం. ఇక్కడైతే అక్షరాల 120 రకాల మామిడి చెట్లు అయితే ఉన్నాయంట. ఇక్కడ మనకి వాటి గురించి వివరించడానికి సదానంద గారు అయితే మన పక్కన ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇక్కడ ఇది పూడూరు గ్రామము, పూడూరు మండలము, వికారాబాద్ జిల్లా. కన్నెబోయిన ప్రభాకర్ యాదవ్ గారి యొక్క ఈ న్యాచురల్ కల్టివేటెడ్ ఫార్మింగ్ ఇది. ఇందులో తీసుకున్నట్లయితే 60 ఎకరాల ఫామ్ టోటల్గా ఉన్నది. ఇందులో ముఖ్యంగా 40 ఎకరాలు మామిడి, అదేవిధంగా తీసుకున్నట్లయితే ఒక 10 ఎకరాల వరి, 5 ఎకరాల సపోటా, ఒక 5 ఎకరాల కూరగాయలు. ఇందులో 130 రకాలంటే తీసుకున్నట్లయితే ముఖ్యంగా కమర్షియల్ అంటే వాణిజ్యపరంగా ప్రజలకు ఉపయోగపడే పనులు తీసుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా బంగనపల్లి, కేసర్, హిమాయత్, దశరి. సో వీటితో పాటుగా ఇంకా తీసుకున్నట్లయితే ఆల్ఫోన్సా, అదేవిధంగా తీసుకున్నట్లయితే పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు. వీటితో పాటుగా ఇంకా కూడా తీసుకున్నట్లయితే ఏంటి మన ఎగ్జోటిక్ వెరైటీస్లో అంబికా వెరైటీ, అదేవిధంగా నెక్స్ట్ మనకు రెడ్ రోజ్ అని ఒక వెరైటీ కూడా ఉన్నది. వీటితో పాటుగా ఇంకా కూడా మనకు దాదాపుగా 125 పైన అంటే మనం ఇప్పుడు ఒక్కొక్క చెట్టు దగ్గర కూడా వెళ్తాము, ప్రతి ఒక్క చెట్టు కూడా చూస్తాము. ఇక్కడ మనం చూసేది కూడా ఇది దశరి కమర్షియల్ వెరైటీ. ఇందులో ఏంటంటే తెలంగాణ రీజనల్ ప్రాంతానికి చాలా ఇష్టపడి తినే పండ్లు ఇవి. ఇది కూడా జ్యూసీ వెరైటీ టైపు అండ్ కోత వెరైటీ అంటే కట్ వెరైటీ కూడా కోసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం జూన్ నుండి మే ఎండ్ వరకు మనం ఇక్కడ మ్యాక్సిమం ఏంటి అంటే గో ఆధారిత ప్రోడక్ట్ అంటే వాటితోటి మనం స్ప్రేలు చేసుకుంటూ, అదేవిధంగా తీసుకున్నట్లయితే జూన్లో చేయవలసినది, జూలైలో చేయవలసినది, అట్లే ప్రతి మంత్ ఏమేం కార్యక్రమం చేయాలో కూడా మనం ఇక్కడ ఏంటంటే జూన్లో, జూలైలో ప్రూనింగ్ అంటాం. ఈ ఫ్రూట్ పేరు మీరు చెప్పారు కదా సార్, ఇది ఏ స్పెషల్ అని చెప్పారు? ఇది దశరి వెరైటీ. దశరి వెరైటీ. దీనిలో స్పెషల్ ఏంటి సార్? అంటే ఎక్కువగా తీయగా ఉంటుంది. చాలా తీయగా ఉంటుంది. మన తెలంగాణ ప్రజలు చాలా ఇష్టపడి తినే ఫ్రూట్ ఇది. ఎందుకంటే జ్యూసీ టైప్ ఉండి అరౌండ్ నియర్ అబౌట్ 20 TSS అంటాం, తీపిదనము 20 బ్రిక్స్ అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. అందులో ముఖ్యంగా ఈ గోల్డెన్ మ్యాంగో ఫామ్లో పెద్ద సైజులో రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలందరూ ఇక్కడికి వచ్చి తీసుకొని తిని చాలా ఇష్టపడే అవకాశం కూడా ఉంది. 1 kg ఉండదు, దాదాపుగా 1 kgకి వచ్చేసి 6 నుండి 8 ఫ్రూట్స్ వస్తాయి. దాదాపుగా అంటే 200 గ్రాముల నుండి 250 గ్రాముల వరకు ఉంటుంది. 6-7 వరకు వస్తాయి అన్నట్టు. చిన్న సైజ్ ఫ్రూట్. మళ్ళీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతం. ఎవరు తిన్నా కూడా అందులో పర్టికులర్గా మనం ప్రకృతి ఆధారిత మనం కల్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, సైజు కానీ చాలా ఎక్సలెంట్ కానీ కూడా జరుగుతుంది. మనకు ప్రతిదీ చూస్తున్నాం కూడా ఇక్కడ కూడా. ఎందుకంటే ఇది దీంతో పాటుగా జూన్ జూలైలో ఏంటంటే ప్రూనింగ్ అనేది చేస్తామంటే కొమ్మ కత్తిరింపులని. అదేవిధంగా తీసుకున్నట్లయితే దాంతోపాటుగా కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత కూడా పశువుల ఎరువు వేసుకోవడం, దాంతోపాటుగా జీవామృతం అని ఇవి కూడా వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మొక్కకు కావాల్సిన కొత్త చిగురు, వెజిటేటివ్ గ్రోత్ అంటాము, కొత్త చిగురు కూడా వచ్చినప్పుడు కొన్ని స్ప్రేలు కూడా కొట్టుకుంటాము. అదేవిధంగా మళ్ళీ అక్టోబరు, నవంబరు, డిసెంబరు ముఖ్యంగా నీళ్ళు అనేది ఆపేస్తాం. చెట్టునప్పుడు బెట్టకు తీసుకొచ్చి పూత సమపాలలో రావడానికి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నీళ్ళు ఇవ్వము. మళ్ళీ తర్వాత డిసెంబర్ నుండి జనవరి వరకు మనకు పూత అనేది సమపాలలో రావడానికి మనకు దానికి కావాల్సిన జీవామృతం కానీ, ఇంకా పంచగావ్య కానీ అలాంటివి కూడా మనం వాడుకొని పూత కూడా సమపాలలో తీసుకొచ్చి ఈ విధంగా మనం కాయ సెట్టింగ్ అంటాం, అంటే కాయ ఫ్రూట్ సెట్టింగ్ అనేది కూడా మనం ఈ విధంగా ఏర్పడుతుంది. అప్పటి నుండి మళ్ళీ నీళ్ళు కూడా జనవరి నుండి నీళ్ళు స్టార్ట్ చేసి దానికి కూడా కావాల్సిన మళ్ళీ జీవామృతం కానీ స్ప్రేలు చేసుకుంటాము. దీంట్లో ముఖ్యంగా 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే పూత పూసిన తర్వాత మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే పూత రాలుతుంది కంపల్సరీ. అయితే మనకు డిసెంబరు, జనవరిలో ఎక్కువ మనకు పొగమంచు అని చలి ఎక్కువ ఉండేది వల్ల అయితే దాంతో కూడా కొంచెం బూడిద రోగం అని ఒకటి వస్తుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే తేనె మంచు పురుగు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికి కావాల్సిన మనం ముందస్తుగానే ప్రివెన్షన్గానే మనం స్ప్రేలు కూడా పిచికారు కూడా చేయడం జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ 40 ఎకరాస్లో మామిడి తోట వేశారు కదా మీరు. సో ఈ మామిడి తోట ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నాయి? ఇక్కడ తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు
మినిమం ఒక 1 ఇయర్ నుండి తీసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఓల్డ్ వరకు కూడా ఉన్నాయి. ఇందులో ఈ ఏవైతే 125 నుండి 130 పైగా ఉన్నాయంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ చెట్టే తీసుకున్నట్లయితే అరౌండ్ 25-30 సంవత్సరాల వయసు గల ఈ దశరి మొక్క అంటాము. సో అదేవిధంగా పక్కకు తీసుకున్నట్లయితే కేసరి కూడా 3 to 4 ఇయర్స్ ఓల్డ్ ఉన్నది. అది ఇది ఎన్నిసార్లు కాపిస్తుంది సార్? అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నారు? దాదాపు 25 నుండి 30 సంవత్సరాల మధ్య. 25 నుంచి 30 అని చెప్పారు. సో ఇది ఎన్నో క్రాప్ అనేది సీజనల్గా ఒకటేసారి వస్తుంది. అయితే ఇప్పుడు మనం 25-26 సారి ప్రతి ఇయర్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా దీనిలో ఈ చెట్టుకు తీసుకున్నట్లయితే పరిమాణంలో తీసుకున్నట్లయితే అరౌండ్ ఒక క్వింటల్ పైపడిగా మనం ఒక చెట్టుకు కూడా తీసుకోవచ్చు. ఏదైతే పైపడిన ఎక్కువ ఉన్న వయసులో పెద్ద చెట్టు కాబట్టి క్వింటల్ పైన కూడా మనకు ఒక చెట్టుకు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే చిన్న మొక్క అయితే 3 నుండి 5 కేజీల మొక్క ఉన్నది ఇప్పుడు ఇక్కడ. అలాంటి మొక్క కూడా ఇది కేసరి మొక్క అంటాము. అరౌండ్ 5th ఇయర్ ఇది. ఈ ఇయరే మనం క్రాప్ అని కూడా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా కట్ వెరైటీ. పక్కది ఇంతకుముందు అయితే జ్యూస్ వెరైటీ అంటాం, ఇది కూడా కట్ వెరైటీ. సో దీనిలో కూడా మనకు అరౌండ్ ఈ చెట్టుకు ఇప్పుడు 3 నుండి ఒక 5 కేజీల వరకు కూడా ఈ ఒక్క చెట్టు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు, ఇగో ఈ రెండు కేవలం ఈ రెండే ½ కేజీ పైన ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ రెండే ½ కేజీ పైన ఉన్నాయి. ఇవి కేసరి సార్? ఇవి కేసర్ అంటే ఇవి చాలా రెడ్ కలర్లో ఉంటాయి. కలర్డ్ ఎల్లోగా వచ్చేసి అంటే చూపర్లకు ప్రజలకు చాలా బ్యూటిఫుల్గా తినాలి ఇప్పుడే అన్నట్టుగా కోరుకుంది. ఎప్పుడైతే కాయ పై భాగాన ఇట్లా తెల్లటి బూడిద రంగు ఏర్పడ్డదంటే కాయ కోతకు రెడీగా సిద్ధంగా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చెట్టు మీద పండిపోతుందా లేకపోతే తీసి పండిస్తారు? చెట్టు పైనే పండుతుంది. మనం కూడా అంటే న్యాచురల్ కూడా అది చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మనకు కాయ ఉన్నది కాబట్టి జనరల్గా చెట్టు మీద పండడానికి ఎక్కువ మనం అవకాశం చూస్తాం. మీరు చూడొచ్చు, ఇది చాలా చిన్న చెట్టు, 1 ఇయర్ కూడా అయి ఉండదు. బట్ దీనికి చూసుకుంటే అరౌండ్గా నీకు 5 కేజెస్ దాకా వచ్చున్నాయి కాయలు. సార్ ఇప్పుడు మన సరౌండ్ ఈ మొత్తం 40 ఎకరాస్లో మీరు చెప్పినట్టుగా 120 రకాల మామిడి చెట్లు ఉన్నాయి. బట్ ఇక్కడ మన సరౌండింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అరౌండ్ ఒక 5 నుండి 10 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మల్లోడు కూడా చూస్తున్నాం. ఇక్కడ పక్కకి వెళ్తే ఒకసారి చూద్దాం. దాన్ని కూడా మనం జంబో కేసర్ అంటాం. అది జంబో కేసర్ అంటే అరౌండ్ ఇది దాదాపు ఒక 1/4 కిలో పైన అంటే 300 గ్రాముల వరకు ఉంటుంది. ఒక్కటే ఫ్రూట్. అయితే కింద కూడా చూస్తున్నాము, ఇక్కడ కూడా మనకు కనబడుతుంది చూడండి. సైజుతో పాటుగా కేసర్కు దీనికి జంబో కేసర్కి ఎందుకంటే అది 1/4 కిలో వరకు ఉండే, ఇది 300 గ్రాముల పైన ఉండి మనకు ప్రజలకు కానీ ఎవరైనా మామిడి ప్రియులకు తినడానికి చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా కూడా దీన్ని మనం తినొచ్చు కూడా. సో ఈ సైజ్ కూడా కొంచెం బిగ్గా ఉంది. పెద్దగా ఉంటుంది. దానికంటే దీన్ని కంపేర్ చేసుకుంటే పెద్దగా ఉంటుంది. జంబో కేసర్ అంటే దానికన్నా పెద్దగా ఉంటుందని జంబో కేసర్ అంటాం. ఓకే, గ్రేట్. ఓకే, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. దీనికి కూడా అక్కడైతే 5 కేజెస్ అని చెప్పింది, ఇక్కడ 10 కేజెస్ అబోవ్ ఉన్నాయి మొత్తం. ఇది కూడా మాక్సిమం 1 ఇయర్ చెట్టు ఉంటుంది సార్? ఇది 1 ఇయర్ కాదు, 5th ఇయర్. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం మొక్క ఇది. అయితే దీనికి కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు జూన్ జూలైలో అని చెప్పుకున్నాం కదా, కొమ్మ కత్తిరింపులు అంటాం. అరౌండ్ ఇది 10-12 ఫీట్ల లోపే ఉంచుకుంటాము. కింద నుండే కోయడం జరుగుతుంది. అలాంటి పెద్ద చెట్టులాగా మనం దీన్ని పెంచలేము. ఇంతే ఉంటుంది ఎప్పుడు కూడా. దీని సైజు హైట్ కూడా పెరగదు. ఎందుకంటే కాయ కోసడానికి చాలా ఈజీ కూడా ఉంటుంది అన్నట్లు. ఎందుకంటే పెద్ద చెట్టు ఎక్కి కోయాలంటే ఇవాళ రేపు కాయ కింద పడితే పగిలిపోవడం జరుగుతుంది. ఇది కిందికి వెళ్ళి మనం ఏ విధంగా అయితే ఇట్లా కోసుకొని కూడా తినే అవకాశం ఉంటుంది. అంటే క్వాంటిటీలో పెద్ద చెట్టుకు చూసుకుంటే మీరు ఇలాంటి చెట్లని 100 చెట్లని ఒకే చెట్టుకి కాసే అవకాశాలు ఉన్నాయి. 100%. బట్ మీరు చిన్న చెట్టుకి అనుకుంటే కాపు చాలా తక్కువగా వస్తుంది కదా, మరి అలాంటప్పుడు చిన్నపాటి రైతులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయాలి, ఎంత పెద్ద చెట్టు ఉంటే అంత ప్రాబ్లం ఉంటుంది. ఎంత చిన్న చెట్లు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 చెట్లు ఇంటూ 5 కిలోలు ఎన్ని అవుతాయి? 5 క్వింటాలు అవుతాయి. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ ఎన్ని మొక్కలు పెరుగుతాయి, క్వాంటిటీ ఈల్డ్ అనేది ఎక్కువ కూడా పెరుగుతుంది. సో అదే మనకు రెండోది, ఏదైతే ఇప్పుడు 5 నుండి 10 కిలోలు ఉన్నాయో ఒక్క ఫ్రూట్ కూడా డ్యామేజ్ జరగదు. ప్రతి ఫ్రూట్ అదే పెద్ద చెట్లు అయితే ఎక్కువ కింద పడి పగిలిపోవడము, డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక్క ఫ్రూట్ కూడా, సింగిల్ ఫ్రూట్ కూడా డ్యామేజ్ అనేది జరగదు. సార్ ఇప్పుడు మంచుకి పూత పోతుంది, అలానే వర్షాలు వస్తే కాయిపోతుంది కింద పడి. సో అలాంటప్పుడు ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటారు మామిడి రైతులు? ముఖ్యంగా ఇక్కడ జనరల్గా ఎప్పుడైతే అకాల వర్షాలు, వడగండ్లు, గాలి దుమారాలు వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మనము బార్డర్లో మనకు విండ్ అంటే గాలి రాకుండా మొక్కలు పెట్టుకునేది ఫస్ట్ ఒకటి. అది దాంతో పాటుగా ఇప్పుడు చిన్న మొక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో దీనికి కాయ అనేది ఎక్కువ రాలదు. అదే పెద్ద మొక్క ఉన్నప్పుడు కాయ ఎక్కువ రాలే అవకాశం ఉంటుంది. అయితే న్యాచురల్గా వచ్చే క్యాలమిటీస్ అంటే వడగండ్లు కానీ, గాలి దుమారం కానీ దాన్ని ఎవరం ఏం చేయలేము. అది దాదాపుగా అది యథావిధిగా జరిగిపోతుంది అది.
సో అప్పుడు దీన్ని అందుకోసమనే పక్కకు పెద్ద మొక్క ఇటు చిన్న మొక్క, ఈ చిన్న మొక్కకు కాయ రాలే అవకాశం ఉండదు, దీనికి ఎక్కువ రాలే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు నివారించడానికి ముఖ్యంగా మనం గాలి అంటే ఏదైతే వాటం వీస్తుందో అక్కడ మనం దానికి విండు బ్రేక్ చేయడానికి మనం మొక్కలు పెట్టుకునే అవసరం ఉంటుంది. లైక్ వెదురు కానీ అదేవిధంగా సిల్వర్ ఓక్ కానీ అలాంటి మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గాలిని దాన్ని నిరోధించి కాయ రాలకుండా మనం ఆపుకోవచ్చు. సో ఇది ఇది ఏది సార్? ఇది మలియాబాద్ దశరి అంటాము. మలియాబాద్ దసరి. మలియాబాద్ అంటే ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినది ఇది. సో ఇక్కడ దాదాపుగా ఇక్కడ దొరకదు. మేజర్గా అయితే దీని యొక్క హైబ్రిడ్ ఈ వెరైటీ కూడా ఉత్తరప్రదేశ్దే, కానీ యూపీ వెరైటీ. సో ఇక్కడ మనకు జనరల్గా జనాలు చాలా ఇష్టపడి తింటారు. యూపీకి ఇక్కడికి ఏంటి తేడా? ఈ మలియాబాద్ దశరి అంటే మనకు దాదాపుగా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఏప్రిల్ 2వ వారం నుండే మనకు కోతకొస్తుంది. అక్కడ అదే యూపీలో అయితే తీసుకున్నట్లయితే జూన్ మధ్య వారం నుండి మిడిల్ వీక్ నుండి జూలైలో వచ్చే ఉంటుంది. అంటే అక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఒక నెల ముందుకు మనకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అక్కడికి ఇక్కడికి చలి ఎక్కువ ఉండి అక్కడ పూత లేటుగా రావడం జరుగుతుంది. ఇక్కడ ముందు మనకు హీట్ ఉండి అంటే ఉష్ణోగ్రతల తేడాతోటి మనకు ముందుకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు మాకైతే ఇప్పుడు దగ్గర 4 టైప్స్ ఆఫ్ మామిడి చూపించారు. సో అందులో ఎక్కువ స్వీటెస్ట్ ఏది? ఎక్కువ తీసుకున్నట్లయితే ఇదే బాగుంటుంది దశరి. ఎందుకంటే దాదాపుగా 20+ ఉంటుంది. ఇది బ్రిక్స్ అంటాం. దీని సైజ్ కూడా చిన్నగా ఉంది సార్, కారణం ఏంటి? అయితే ఎప్పుడైతే చెట్టుకు కాయ ఎక్కువ ఉన్నప్పుడు పాపులేషన్ ఆటోమేటిక్గా మనకు కాయ సైజు తగ్గుతుంది. ఓకే, అంతేనా? ఇంకా ఏం లేదు. దాంతో పాటుగా మనం సమయానుకూలంగా నీరు ఇవ్వడము, ఇంకా దానికి కావాల్సిన పోషకాలు ఏవైతే అందించినప్పుడు ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఫ్రూట్ సైజ్ అని కూడా తగ్గుతుంది. బట్ దాంతో పాటుగా వాటర్ అయితే ఎప్పుడైతే ఇస్తున్నామో మనము దాంతో కాయ సైజు కూడా మారిపోతూ ఉంది. ఓకే. ఇదే ఫ్రూట్ సార్, ఇది కొంచెం చూడడానికి కూడా వేరేలా ఉంది. సో ఇది బనానా మ్యాంగో అంటాము. బనానా మ్యాంగో అంటే షేప్ కూడా అలానే ఉంటుంది చూడండి. సో దీనికి ఒకటే మీరు చూడొచ్చు, బనానా మ్యాంగో అంట. చూడడానికి కూడా సేమ్ బనానా లాగా ఉంది. బట్ దీని అంటే ఇది ఫ్రూట్ పండే ఎలా పండుతుంది సార్? జనరల్గా ఇక్కడ చూడండి, బనానా మ్యాంగో అంటే ఎట్లయితే మనం బనానాది ఏ విధంగా తోలు ఒలుచుకొని తింటామో ఆ విధంగా తినే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా స్వీట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కలర్ కూడా గోల్డెన్ ఎల్లో కలర్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఇది తయారు కాలేదు ఫ్రూట్. అది ఇంకా సైజ్ అవుతుంది, ఇంకా సైజు కూడా వస్తుంది. పొడవు మన ఏదైతే మార్కెట్లో దొరికే అరటిపండు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా తొక్క ఒలుచుకొని తినే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ లాస్ట్ ఇయర్ దంట ఇది. ఇగో చిన్న పిల్లలు చూడండి, సేమ్ బనానాని తొక్క ఒలిచి తిన్నట్టుగా సేమ్ దీన్ని కూడా అలానే తీసి తింటున్నారు. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్? కూడా 2 వెరైటీనే చెప్పండి. బనానా గ్రీన్ ఇది, ఇంకోటి బనానా రెడ్ ఉన్నది. 2 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు అయితే మీరైతే మాకైతే ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ మామిడి పళ్ళ యొక్క అద్భుతాలని చెప్పారు. వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో, అవి ఏ సీజన్లో వస్తాయో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.